నమస్తే అండి, నేను డాక్టర్ దిలీప్ కుమార్, ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అంటారు మమ్మల్ని. డెంటల్ గుట్కా ఎందుకంటే అండి మన భారతదేశంలో ఎక్కువ గుట్కా అవుతుంది. మూడోది ఏంటంటే ఒక బీటిల్ నట్స్. మన ప్రతి పండుగలో మనం చూస్తాం, అయ్యగారులందరికీ మనం ఏం చేస్తామంటే డబ్బులు ఇస్తాము, డబ్బులతో పాటు తమలపాకు పైన పోకవక్కలు ఇస్తాం. ఆ పోకవక్కలు అందరూ ఏమనుకుంటారంటే అది ఆరోగ్యానికి మరియు డైజెషన్ కాదండి. మేజర్ క్యాన్సర్ కాజింగ్ ఫర్ ఓరల్ క్యావిటీ. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే తినడం వల్ల వాళ్ళు కొన్ని రోజులకి ఏమైతే ట్రిస్మస్ అంటారు, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. అంటే ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే మధ్యగా మూసుకపోతూ ఉంటుంది. దాని స్పూన్తో తినడం అలవాటు చేసుకుంటారు. ఆ స్పూన్తో తినడం ఎందుకు అవుతుందో వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వాళ్ళు డెంటిస్ట్కి వస్తారు, డెంటిస్ట్ దగ్గర రావడం వల్ల మేము ఫస్ట్ మేము చూస్తాం అది ఏంటి హ్యాబిట్స్ అని చూసినప్పుడు మాకు తెలుస్తుందండి. సో అందుకే మేము మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ దగ్గరికి రిఫర్ చేస్తారు. రిఫర్ చేయడం వల్ల మేము చెప్తాం ఏమండి స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, ఏ స్టేజ్లో ఉందా, దాన్ని ఏం చేయగలుగుతామని. అది ప్రధానంగా. రెండోది యువత అంతా ఇప్పుడు ఏమవుతుందంటే మందు అలవాటు. ఆ మందు కాస్త నెక్స్ట్ ఏమవుతుందంటే డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. తెలియని విషయం జనాలకి అందరికీ ఏంటంటే డ్రగ్స్ ఏదో సరదాగా అలవాటు కాదండి. దాంతో క్రిమినల్ అఫెన్స్. ఒక్కసారి క్రైమ్లో మీరు దొరికితే మీరు దేనికి పనికిరారు. దేనికి పనికిరంటే ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లకు పనికిరారు, ఎక్కడ పనికిరారు. సో దానికి బానిస కాకండి. యువతకు మాకు కళ్ళకి కనిపించేది ఏంటంటే మీ సమస్య నోరు తెరిస్తే మీ అద్దంలో మీకు చూసుకోగలుగుతారు, మేము చెప్పగలుగుతాం. సో మేము యువతకు మేము చెప్పేది ఏంటంటే అండి, బానిసలు కాకండి, మీ జీవితాన్ని భరోసాగా పెట్టుకోండి, అది చెప్తున్నామండి. సో ఈ అవేర్నెస్ ద్వారా మేము ఏంటంటే ఏప్రిల్ 20th నాడు మెగాస్టార్ చిరంజీవి గారు దీన్ని యువతకు ఒక సందేశం ఇవ్వడానికి ఏప్రిల్ 20th నాడు టీ హబ్లో వస్తున్నారు. దాంతోపాటు మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు గారు వస్తున్నారు, మరియు TV9 నుండి వస్తున్నారు, అంటే ముఖ్య వస్తున్నారు. ఈటీవీ నుండి మన కిరణ్ కుమార్ గారు వస్తున్నారు. దాంతోపాటు ఎన్టీవీ చౌదరి గారు వస్తున్నారు. ఇదంతా యువత కోసము. యువతకు ఏమి ఇవ్వడానికి వస్తున్నారు? ఒక సందేశం. మంచి ఏంటిది, చెడు ఏంటి. మంచి ఏంటిది అంటే మంచి మార్గంలో వాళ్ళలాగా ఒక ఉన్నత పొజిషన్లోకి రావాలంటే ఏంటంటే ఈ సందర్భంగా మీడియా మిత్రులు అందరితో మేము చేసుకునే కోరిక ఏంటంటే ఇది అందరికీ పబ్లిక్కి వెళ్ళాలి. ఏంటి మెగాస్టార్ గారు వస్తున్నారు, ఎందుకంటే ఉద్దేశం ఇవ్వడానికి మేము వస్తున్నాము, మంచి మార్గంలో వెళ్ళడానికి అని చెప్పి వస్తున్నారండి. సో ఏప్రిల్ 20th మార్నింగ్ 6 AM మెగాస్టార్ చిరంజీవి గారు కమింగ్ టు టీ హబ్. మీరు అందరు రావాలని కోరుకుంటున్నామండి ఫ్రమ్ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్. దీనికి ఏంటంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉందండి. ఆ రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారండి, దానికి ఒక వీ హ్యావ్ కెప్ట్ పారామీటర్స్. అది దాంతోపాటు టీషర్ట్ ఇస్తున్నాము, మెడల్ ఇస్తున్నాము, సర్టిఫికేట్ ఇస్తున్నామండి. మెయిన్గా ఇది రిజిస్టర్ త్రూ మన స్కాన్ ఉంటుంది, స్కాన్ చూసి మనం చేసుకోవాలండి. ఎంట్రీ ఫీ నార్మల్ అండి, బేసిక్ నార్మల్ ఛార్జ్ 499 రూపీస్ ఇస్ ద బేసిక్ నార్మల్ ఛార్జ్. బట్ అదర్ దెన్ దిస్ దెర్ ఈస్ మోస్ట్ డేంజరస్ కండిషన్, అది ఓరల్ క్యాన్సర్. సో ఓరల్ క్యాన్సర్ వల్ల దేనికి వల్ల వస్తుంది? స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అడిక్షన్ వల్ల వస్తుంది. అండ్ ఇందులో ఈ పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. అటు చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు కూడా రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళందరితో పాటు మనకి గెస్ట్ ఆఫ్ ఆనర్ రామోజీరావు గారి సన్ కూడా వస్తున్నారు.